నమస్తే అండి. నరసాపురం నియోజకవర్గం ఎర్రమహిళ అంబటని మాట్లాడుతున్నాను. ఇక్కడ నరసాపురంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయిన నాయకర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే కంటెస్ట్ అండి. ఆయన గత 5 సంవత్సరాల నుంచి లాస్ట్ 2019లో ఆయన ఓటమి పాలైన అతి తక్కువగా, కానీ అప్పటి నుంచి పార్టీకి వెన్నెముక నిలబడుతూ పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో నాయకర్ ఒక గొప్ప నాయకుడి కింద ఈ మత్స్యకార సభ జరిగినప్పుడు నాయకర్ మీ ప్రతి ఇంటి గడప తొక్కారు, వీధి వీధి నడిచారు అన్నదా అది నిజం చేస్తూ ఇప్పటికి నియోజకవర్గంలో 10 సార్లు ప్రతి గ్రామం ప్రతి గడప తొక్కండి ఆయన అలా బలంగా నిలబడి ఈవేళ ఓట్లు వెళ్ళడానికి అడుగుతుంటుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారండి. ఇంకా మీరు అసలు ఆలోచించొద్దు, మీరు ఎందుకు వస్తున్నారు మా ఇంటికి ఓట్లు అడగడానికి, మేము ఎప్పుడు మీ పక్షాన్నే ఉన్నామని ప్రజలు ఎదురొచ్చి చెబుతుంటే నిజంగా మనసు పులకించిపోతుందండి. ఈ విజయం ఎంత ఘనంగా ఉండాలంటే నరసాపురం కొంచెం కోట్ల బద్దలయ్యేలాగా నాయకర్ గారు ఘన విజయం సాధించి ప్రజాపాలన అంటే ఏంటో నిజంగా ప్రజలు ఎదురు చూస్తున్న మంచి పరిపాలన నాయకర్ గారు అందిస్తారని, నాయకర్ గారికి తిరిగిలేని విజయం నరసాపురం నియోజకవర్గ ప్రజలు అందిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరినీ మరొకసారి అభ్యర్థిస్తున్నామండి. మన కోసం మన నాయకుడు అనే కార్యక్రమం చాలా విజయంగా జరుగుతుంది. అన్ని అయిపోయినాయి, మళ్ళీ సెకండ్ టైం కూడా మేము తిరుగుతున్నాం. ఇంకా ఒక 2-3 వార్డులు తప్ప ఎక్కడికి వెళ్ళినా సరే అండి ఘన స్వాగతమే. ఎప్పుడైతే ఆయన నామినేషన్ లో అంత జనసందోహంతో అంత విజయోత్సవం జరిగిందో అది నాయకర్ నామినేషన్ అనలేదండి, అది ఆయన గెలుపు అని అన్నారు. నిజంగా అదే నిజమయ్యి ఆ భగవంతుల ఆశీస్సులు, ఈ ప్రజలు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నాయకర్ గారు ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ విన్నవించుకుంటున్నామండి. నాయకర్ గారి గెలుపు మీ గెలుపుగా భావించి ఆయన్ని మీ ఓట్లనే ఆయుధంతో ఆశీర్వదించమని ప్రతి ఒక్కరిని పేరు పేరున అడిగి బ్రతిమాలు పెడుతున్నాం. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారి గుర్తు గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. బొమ్మిడి నాయకర్ బ్యాలెట్ నంబర్ 9.